ఇక్కడికి నేను మా మమ్మీ కోసం వచ్చాను. ఎందుకంటే తను ఇక్కడ చూడాలి, ఇక్కడ ఉన్న ఎనర్జీస్ ఇవన్నీ నాకు కావాలి, అమ్ము నన్ను తీసుకెళ్ళు అని అడిగితే సరే అమ్మా వెళ్దామని నేను మా మమ్మీతో ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చినాక డిఫరెంట్ మైండ్ సెట్స్, అందరివి ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా ఒక ఫ్యామిలీ లాగా అండ్ కలిసి కూర్చొని తినడము, లైక్ పూజ చేయడము తినే ముందు. అండ్ చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతకి. అండ్ ఫస్ట్ డే మేము ఏంటంటే ట్రెక్కింగ్ చేసాము. అక్కడ చాలా మంచిగా అనిపించింది, ఒక ఫ్యామిలీతో వెళ్ళినట్టు అండ్ నా దగ్గర వాళ్ళతో కనెక్షన్ అనిపించినట్టు. అండ్ నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను. ఇక్కడికి వచ్చినాక ఆ లోటేం తెలియలేదు నాకు. తర్వాతకి అక్కడ వెళ్ళి ధ్యానం చేయడము, మెడిటేషన్. నేను ఒక మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేటెడ్గా ఒక 5 minutes కూడా ఉండలేకపోయేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నన్ను నేను స్టేబుల్గా ఉంచుకున్నాను అండ్ కంటిన్యూ చేశాను. తర్వాతకి మడ్ బాత్ వచ్చేసరికి మొత్తం ఏమంటారు, పుట్టమన్ను అండ్ కౌడంగ్ అనేది చాలా పవిత్రమైనవి. ఈ రెండు కలిపి దానితో మొత్తం బాడీ పైన అప్లై చేసుకొని అదొక మంచి ఫీల్ వచ్చింది. బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది అండ్ ఫేస్ గ్లో లాంటిది. అండ్ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. తర్వాత హోలీ సెలబ్రేషన్స్ అయ్యాయి ఇక్కడ. హోలీ సెలబ్రేషన్స్ అది కూడా వేరే నెక్స్ట్ లెవెల్. అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఫుడ్ అనేది ఏంటంటే టైం టు టైం ఫుడ్, హెల్త్ డ్రింక్ అండ్ లడ్డూస్, నేను అవి చాలా ఎంజాయ్ చేశాను. సార్ తీసుకొచ్చాడు, సార్ ప్రత్యేకంగా చేశాడు మా కోసం అవన్నీ. అండ్ అది నాకు చాలా నచ్చింది. అండ్ టైం టు టైం సాత్విక భోజనము, టైం టు టైం ఏదైనా టైం టు టైం జరిగింది. అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి.